ఆపకంటలేండి, ఆపదు. అంటే ఒకసారి నార్మల్ వచ్చింది మాత్రం ప్రతిసారి అలా వస్తుంది మనకు. బీపీ టాబ్లెట్ ఒకసారి మొదలెట్టుకున్నాక ఇంకా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. పిల్లలు ఎంతమంది? నార్మల్ డెలివరీ సిజేరియన్. పిల్లలు ఎంతమంది? నార్మల్ డెలివరీ. పిల్లలు లేకుండా అప్పట్లో చేంజెస్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమున్నాయా? ఏవి ఇప్పుడు నాకైతే లేవు. ఏవి లేవండి. ఇప్పుడు కొంచెం కాళ్ళు జరిపెట్టుకున్నాము. తగ్గట్టు పొడుదకు వస్తుంది. ఎప్పటి నుంచి ఆగిపోయింది? అది ఎలా చేయించుకున్నాను అంటే బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. చేయించుకున్నాను. స్కూల్ వస్తారండి. పుష్కరస్యం ఉంది. అయినా సమాజంలో చేసి పెట్టారు. అంటే నాకు మళ్ళీ ఆ మాత్ర రాస్తాను. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోండి. ఒక 5 రోజులు వాడండి. 5 రోజులు వాడి చూడండి. అక్కడ ఐస్ కాపం పెట్టండి. ఐస్ కాపం పెట్టి సెట్ అయిపోతుంది. ఐస్ పెట్టండి. స్పైసీ గ్యాస్ట్రిక్ ఎవరు వాడుతున్నాను.
మొదలెట్టండి. అయితే ఈ మాత్ర తీసుకోండి, నీరసానికి మాత్రం వాడండి. మీరు అప్రోచ్ తీసుకుని కనిపిస్తే వీటిని బట్టి మందులు అడ్జస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడు వచ్చినా పత్రికే చూస్తాం. డిస్కౌంట్ కూడా ఇస్తారు, మన దగ్గర మందులు తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు రాశాను. అలా చేయండి. టెస్టులు కూడా డిస్కౌంట్ రాశాను. మన బాగా చదువు కూడా చెప్తున్న దానికి చేసి సరిగ్గా రావాలి. రిపోర్ట్ని బట్టి షుగర్ మీరు వాడే షుగర్ మంది 316 అంటే ఫాస్టింగ్ తిన్న తర్వాత ఇంకెక్కువ డబ్బుకి టానిక్ కూడా రాస్తాను. టానిక్ని మాత్రం రాస్తాను. రోజుకి ఒకటే మాత్రం ఒక 5 రోజులు వాడి తగ్గిపోయినాక పర్వాలేదు. ఆ డబ్బుతో వచ్చి కనిపించింది. అండి, నా పేరు డాక్టర్ సుప్రియ. నేను గైనకాలజిస్ట్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం శ్రీనివాస క్లినిక్, ఇంద్రపాలెంలో ఉన్న శ్రీనివాస క్లినిక్లో మనము మహిళల కోసం ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలు తమ జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. హెల్త్ ఇష్యూస్ అంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, డెలివరీ టైంలో కానీ, లేదంటే మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయే టైంలో కానీ చాలా సమస్యలు అనేవి ఫేస్ చేస్తారు. మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువగా వింటున్నాం. సో అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా ఇవన్నీ ఏంటంటే టెంపరీ మాత్రమే. మనము ప్రాపర్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయితే ఇవన్నిటికీ సొల్యూషన్ అనేది మనం తీసుకురావచ్చు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందుగానే మనకి ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ అనేది, ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా చేస్తున్నాం. అంతేకాకుండా చిన్నపిల్లలకి, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కూడా ఇస్తున్నాం. ఇదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, లేదంటే ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు వెంటనే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.
ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే తన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ మీ ఆరోగ్యం మా బాధ్యత. థ్యాంక్ యూ.